2026 సంవత్సరానికి మనం అతి చేరువలో ఉన్నాం. అంటే కొద్ది రోజుల్లో మనం 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నమాట. అయితే మార్చి 19వ తేదీ 2026 వరకు కూడా ఈ సంవత్సరంలోనే ఉంటాం. కాకపోతే ఉగాది లగాయితు అంటే మార్చి 19వ తేదీ లగాయితు పరాభవ నామ సంవత్సరంలోకి అనగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి పరాభవ నామ సంవత్సరంలో ఈ యొక్క కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యం మరి అవమానం ఏమిటి అనేటువంటి విషయం మీకు తెలియాలి. అప్పుడే మీరు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఫలితం అనేటువంటి విషయం అర్థం చేసుకుని అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారి వినండి. అదేమిటనంటే కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఇకపోతే ఆదాయం ఎంత అంటే 8, వ్యయం అంటే 11గా కనబడుతుంది. మరి రాజపూజ్యం 3, మరి అవమానం 3గా కనబడుతుంది. అంటే అర్థం ఏమిటి? కొంత సంపాదన తగ్గింది, ఖర్చు ఎక్కువగానే ఉంది, కానీ ఇంచుమించు బ్యాలెన్స్డ్గా ఉంది. కాకపోతే రాజపూజ్యం 3గా ఉంది, అవమానం 3గా ఉంది. ఎందుకని ఈ అవమానాలు మాత్రం పొందాలి? కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించినటువంటి పక్షంలో తప్పకుండా మీకు అత్యంత వైభవోపేతంగా విజయాలు మీరు పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం అంతా ఉంది. అన్ని రాశుల్లోకి ముఖ్యంగా కన్యారాశి అద్భుతంగా అనుభవిస్తారు, మహత్తరంగా ఉంటుంది అనేటువంటి జీవితం అనేటువంటి విషయం మీకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. పరిశీలించుకున్నటువంటి పక్షంలో ఏమవుతుందంటే దశానాథుడు, అంతర్దశానాథుడు మీకు శుభకరమా అశుభకరమా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ రకంగా మీరు ప్రవర్తించినట్టయితే ఎన్నో విజయాలు, ఎంతో ఆనందం మీరు పొందేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మీకు ఏర్పడుతుంది. ఇకపోతే ఒక చిన్న మనవి, దయచేసి ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి నన్ను ప్రోత్సహించండి. బంధుమిత్రులకు మీరు కనుక షేర్ చేసినట్టయితే వ్యూయర్స్ పెరుగుతారు, నేను నిలబడతాను. మరింత ప్రోత్సాహం కలిగి ఎన్నో విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశాలు లభిస్తాయి. మీరు కూడా ఎంతో లాభపడతారనేటువంటి విషయం చెప్తూ విశ్వసిస్తూ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.